నమస్తే అండి అందరికీ. నేను మీ మాధవి కృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణాస్ నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్. వినిపించే ప్రతి మాట మీ మనసును తాకే అందమైన ప్రేమ కథ. నీ మీద నాకు ధారావాహిక 53వ భాగం. ఏమైంది బాబు, ఆవిడెందుకలా విరుచుకుపడిపోయింది? కంగారు పడిపోతూ అడిగాడు నభా బాబాయ్ ఫోన్లో ధ్రువ్ని. ఉబికి వస్తున్న నవ్వుని ఆపుకోవడానికి ప్రయత్నించారు నభా ధ్రువులు. తెలియదండి, ఏం చేస్తున్నారని అడిగారు. రిటైర్డ్ కల్నల్ ఆర్మీ అని చెప్పాను. అమాయకత్వం ఉట్టిపడుతున్న కంఠంతో చెప్పాడు. ఈసారి దబ్ అంటూ రెండో శబ్దం వినిపించింది. ఇక ఆగలేక పకపక నవ్వుతూ కాల్ కట్ చేశాడు ధ్రువు. కల్నల్, ఇది అన్యాయం. మా వాళ్ళని అంతలా షాక్కి గురిచేస్తారా? నిలదీసింది నభ నవ్వుతూ. ఆమె కళ్ళలో ఇప్పుడు మచ్చుకైనా భయం లేకపోవడం గమనించి తేలికగా ఊపిరి పీల్చుకున్నాడు. నీకు వయసైన పెద్దవాడు నచ్చాడని షాక్ తిని ఉంటారు అన్నాడు నవ్వుతూ ధ్రువ్. అతను రిటైర్డ్ కల్నల్ అన్న మరుక్షణమే ఆమె అలా జరుగుతుందని ఊహించింది. తన పిన్నికి నోరు పెద్దది కానీ మనసు చాలా మంచిది. తనంటే ప్రాణం. 2 రోజులన్నది కదా పిన్ని. రేపు సాయంత్రానికల్లా వాళ్ళిద్దరూ ఇక్కడుండకపోతే నా చెవి తెగ్గోయించుకుంటాను అంది పొట్ట పట్టుకుని నవ్వుతూ నభా. అంత పనెందుకులే కాని, వాళ్ళు రాకపోతే నువ్వు నాకు ముద్దివ్వు, వాళ్ళు వస్తే నేను నీకిస్తాను చిలిపిగా నవ్వుతూ పందెం వేశాడు ధ్రువ్. ఆశ, ఏదైనా లాభం మీకేగా అంది నవ్వుతూ నభా. పోనీ నీకు లాభం వచ్చే పనే చేద్దాం. ఏంటో చెప్పు అంటూ ఆమెని తన ఒళ్ళోకి లాక్కున్నాడు. ఎప్పుడూ గంభీరంగా ఉండే ధ్రువ్ అలా అల్లరి చేస్తుంటే గమ్మత్తుగా అనిపించింది ఆమెకి. తన భయాన్ని పూర్తిగా మర్చిపోయింది. మీరు దూరంగా కూర్చోండి, అదే నాకు లాభం వచ్చే పని. ఇలా తాకితే నష్టం అంటూనే అతన్ని గట్టిగా కౌగిలించుకుంది. అతను తిరిగి కిందకి వెళ్లాలని తెలుసు ఆమెకి. తన కోసం పని మధ్యలో వచ్చాడు. అతను ఒకందుకు వస్తే ఇక్కడ జరిగిన పని మరొకటి. ఆమెకి ఇంకా ఆశ్చర్యంగానే ఉంది. తమ పెళ్లి విషయం అంత త్వరగా తమ మధ్య వస్తుందని, పెద్దవాళ్లు ఇన్వాల్వ్ అవుతారని అస్సలు ఊహించలేదు. అతని చెల్లెళ్ళు ఎంత స్నేహపూరితంగా ఉన్నారో. కానీ అంత పెద్ద కుటుంబంలో తను వాళ్ళకి తగినట్టుగా ఉండగలదా? తన వ్యక్తిత్వం మాటేంటి? ఇప్పుడు మరొక రకమైన భయాలు ఆమె మనసుని ఆక్రమించుకున్నాయి. ఆమెలో వచ్చిన మార్పుని అతను ఇట్టే కనిపెట్టాడు. నభా, టేక్ ఇట్ ఈజీ. నువ్వు అందరికీ నచ్చావు. బేబే అంటే బామ్మ మాత్రం తన అభిప్రాయాన్ని రిజర్వ్లో పెట్టింది. ఆమె స్వయంగా నిన్ను చూస్తే గాని అభిప్రాయాన్ని ఏర్పరచుకోదు వివరించాడు నవ్వుతూ. ఆమె తల వంచుకుని అతని షర్ట్ బటన్తో ఆడుతూ కూర్చుంది. నభా, వచ్చేవారం ఒకసారి మా ఊరు వెళ్దాం. నువ్వు చూడాలి ఆమె నుదుటి మీద ముద్దు పెట్టుకుంటూ చెప్పాడు. ఈ టైంలోనా? వచ్చే నెల మొదటి శుక్రవారం పార్టీ ప్లాన్ చేశారు. ఆ పనే చాలా ఉంది. మేం మెన్యూ తయారు చేయాలి. మీరు నేను నర్మదా కూర్చోవాలి మీటింగ్లో. అన్ని పనులు పెట్టుకుని ఇప్పుడు ఊరంటే నసిగింది. అతను భక్కున నవ్వాడు. భయపడుతున్నావా? ఆట పట్టించాడు ఆమెని. పొండి మీరు, మీకు ఆడపిల్ల మనసు ఎలా తెలుస్తుంది? పెళ్ళంటే ఎంత పెద్ద మార్పో తెలుసా? ఆ మార్పుని ఆహ్వానించడానికి ఎన్ని భయాలు సంకోచాలు ఉంటాయో మీరు అస్సలు ఊహించలేరు అంది అలక నటిస్తూ. అతను ఆమెని దగ్గరికి లాక్కుని గట్టిగా కౌగిలించుకున్నాడు. ఇప్పుడు పోయిందా భయం? 5 నిమిషాల తర్వాత అడిగాడు నవ్వుతూ. అలా వాళ్ల సంభాషణ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవడం మీద పడింది. నీహార్ తన మ్యాన్షన్ చేరుకునేసరికి సాయంత్రం 7 గంటలు దాటింది. అక్కడక్కడ అరాకొరగా వెలుగుతున్నాయి లైట్లు. అప్పటికే నౌకర్లు ఎక్కడికక్కడ సెటిల్ అయిపోయినట్టుగా నిశ్శబ్దం ఆవరించుకుంది అక్కడంతా. సెక్యూరిటీ గార్డ్ నిహార్ కార్ చూడగానే సల్యూట్ చేస్తూ గేట్ని బార్లా తీశాడు. తన తండ్రి ఎంతో ఇష్టపడి ఉన్న మ్యాన్షన్ అది. డాబు దర్పం ఉండవు ఇక్కడ. సింపుల్గా ఉంటుంది. చుట్టూ ప్రశాంతమైన వాతావరణమే బహుశా తన తండ్రిని ఆకర్షించి ఉంటుంది అనుకున్నాడు నిహార్ కార్ని లోపలికి పోనిస్తూ. తను వస్తున్నాడని దాదీకి ఫోన్ చేసి చెప్పాడు కానీ తన కోసం ఎదురు చూడొద్దని ఖచ్చితంగా చెప్పేశాడు. కీళ్ల నొప్పులతో బాధపడుతున్నా కూడా తనకి ఏదో ఒకటి చేసి పెట్టాలని తాపత్రయపడుతుంది. కార్ని గరాజ్లో పార్క్ చేయమని ముఖద్వారం దగ్గర నిలబడిన మేనేజర్కి చెప్పి మనసులో అనుకున్నాడు నిహార్.
కాని అతని ఆజ్ఞని ఏమాత్రం లెక్క చేయకుండా అతని కోసం ఎదురుచూస్తూ కూర్చుందావిడ. దాది లోపలికి వస్తూనే చక్రాల కుర్చీలో కూర్చున్న ఆవిడని చూసి ఆనందంగా పలకరించాడు. మన రాక కోసం ఒక వ్యక్తి ఎదురుచూస్తూ ఉంటే ఆ ఆనందమే వేరు కదా. అతని కళ్ల ముందు ఆలేహ్యం మిదిలింది. బావా, ఎప్పుడొస్తారు అన్న ఆమె ప్రశ్న అతని బుర్రలో ఇంకా తిరుగుతూనే ఉంది. ఆమె ఆలోచనల్ని బలవంతంగా పక్కకి నెట్టాడు నీహార్. నిన్ను నా కోసం ఎదురు చూడొద్దని చెప్పాను కదా, మందలింపుగా అన్నాడు. లేవబోయిన ఆమెని బలవంతంగా కుర్చీలో కూలేశాడు. నేనేమైనా పరుగులు పెట్టాలా, పని చెయ్యాలా? ఇలా కూర్చోవడమే కదా, కష్టమేముంది రాజాబాబు? అతని చేతిని తన చేతుల్లోకి తీసుకుంటూ అడిగింది. భయంతో నిద్రపట్టడం లేదని పరుగున ఆ గదిలోకి వచ్చే ప్రిన్స్ నీహార్ ఇప్పుడు చెట్టంత ఎదగడమే కాదు, తనని కన్నతల్లి కన్నా ఎక్కువగా చూసుకుంటుంటే గొంతు గద్గదిగమైపోయింది ఆవిడికి. ఈ వయసులో త్వరగా నిద్రపోవాలి దాది అన్నాడు ఆమె కాళ్ళకి నమస్కారం చేస్తూ. ఆమె గుండె అతని మీద వాత్సల్యంతో నిండిపోయింది. త్వరగా పెళ్లి చేసుకుని నీకొక తోడుని తెచ్చుకో రాజాబాబు ఆశీర్వదించింది. అతను నవ్వాడు. అతని కళ్ళలో అల్లరి చూడగానే ఆవిడ గ్రహించేసింది. ఎవరా రాకుమారి అడిగింది ఉత్సాహంగా. నెలకొకసారి వచ్చి 2-3 రోజులుంటాడు నీహార్ అక్కడ. ఆ 2 రోజుల కోసం నెలంతా ఎదురుచూస్తుందావిడ. దాది, నీతో చాలా విషయాలు చెప్పాలి, ముందు ఫ్రెష్ అయి వస్తాను అన్నాడు ఆవిడ బుగ్గలు సాగదీస్తూ. వెళ్ళిరా, ఈలోపుగా అన్నీ సిద్ధం చేయిస్తాను, ఎప్పుడనగా తిన్నావో ఏమో అందావిడ ప్రేమగా. ఇలా వెళ్ళి అలా వస్తా హుషారుగా ఈల వేస్తూ పై అంతస్తులోకి పరుగు తీశాడు. గంట తర్వాత అతను కిందకి వచ్చేసరికి డైనింగ్ హాల్లో అతని కోసం వేడివేడిగా భోజనం సిద్ధం చేయించింది దాది. వంట ఇంటి స్టాఫ్ కాకుండా ఆమె స్వయంగా వడ్డించి కొసరి తినిపించింది. అబ్బో దాది, ఒక్కరోజులోనే బరువు పెరిగిపోయేలా చేసేలా ఉన్నావు, ఇక చాలన్నట్టుగా చేతులు అడ్డం పెడుతూ అన్నాడు. అదేం పిచ్చుకు తిండి రాజా, ఇలాగే తింటున్నావా? కోప్పడి మరీ తినిపించింది. తల్లి ఎప్పుడూ ఇలా తినిపించలేదు. ఎప్పుడూ దాది దగ్గరే తనకి దొరికేది తల్లి ప్రేమ. ఆ ప్రేమతోనే తన కడుపు నిండిపోయేది. భర్త చనిపోయాక దిక్కుతోచని పరిస్థితుల్లో ఉంటే ఎస్టేట్ మేనేజర్ పనిలో పెట్టుకోమని సిఫార్సు చేశాడు పెద్దాయనికి. ఏ కళనున్నాడో కానీ వెంటనే ఒప్పుకున్నాడు. తన బాధ్యతని ఆవిడికి అప్పగించాడని దాది ఎప్పుడూ చెప్తుంది. ఒంటరితనంతో అలమటించిపోతున్న నాకు ఆ దేవుడు నిన్ను ఇచ్చాడు అంటుంది. బహుశా ఒకరినొకరికి ఇచ్చాడేమో అనిపిస్తుంది తనకి. ఆమె పేరు ఆలు అంటూ తమ మధ్య పరిచయాన్ని గురించి చెప్పాడు నిహార్. అప్పుడే ఆమె తనకి ఏమవుతుందన్నది ఆవిడికి కూడా చెప్పదలుచుకోలేదతను. విషయం ఎంత తక్కువగా తెలిస్తే అంత మంచిది. తెలిసే కొద్దీ ప్రమాదంలోకి వెళ్లే అవకాశాలు ఎక్కువ అనుకున్నాడతను. దాది, తనని చూస్తే నువ్వు అస్సలు వదలవు, అంత ముద్దొస్తూ ఉంటుంది, బుజ్జి కుక్కపిల్లలాగా. ఇక కేక్స్ అవి ఎంత బాగా చేస్తుందో తెలుసా? కళ్ళు మిలమిలా మెరుస్తుండగా తాను పెళ్లి చేసుకోవాలనుకున్న అమ్మాయి గురించి ఒక్కొక్క విషయమే ఆవిడికి వివరించాడు. దాదిని గదిలో దింపి తన గదికి చేరుకునేసరికి రాత్రి 10 గంటలు దాటిపోయింది. అతను నభకి ఫోన్ చేశాడు. బాస్, నేను బాగానే ఉన్నాను. ధ్రువ్కి నా బాధ్యతను అప్పగించారు కదా, తనే స్వయంగా వచ్చి దింపడమే కాదు, ఎంత చెప్పినా వినకుండా కింద కారులో కూర్చున్నాడు కంప్లైంట్ చేసింది. ఒక్క క్షణం అవాక్కయ్యాడతను. గిల్టీగా ఫీల్ అయ్యాడు కూడా. ఈరోజు విశేషాలేమైనా ఉన్నాయా? ఎప్పటిలానే అడిగాడు. ఆమె సందేహించడం గ్రహించాడు. ఏమైంది నభా, ఏమైనా సమస్య అడిగాడు. బాస్, కల్నల్తో మాట్లాడండి చెప్పి చప్పున కాల్ కట్ చేసింది. ఆమె ఎదురుగా కూర్చున్న ఆలేహ్య నవ్వుతూనే కళ్ళెగరేసింది. ఏమంటున్నారు తమరి బాస్? తన చిట్టి మరదల మీద బెంగ పెట్టుకున్నారట, విరహం తాళలేక ఆలూబజ్జి తిన్నారట ఇప్పుడే అల్లరిగా నవ్వుతూ అంది నభ. ధ్రువ్ ఆలేహ్యకి విషయం మొత్తం వివరించాడు. ఆందోళన పడకు ధ్రువ్, నేను తనతో పాటు వెళ్తాను, అమ్మమ్మతో కావేరక్కని అర్ణవ్ బావని ఉండమని చెప్తాను అని ధైర్యం చెప్పింది. అతను తేలికగా ఊపిరి పీల్చుకున్నాడు. అలాగని ఆడపిల్లలిద్దరినీ ఒంటరిగా వదిలి వెళ్లలేకపోయాడు. ఇద్దరూ ఎంత చెప్పినా వినకుండా కింద కారులో కూర్చున్నాడు. ఓహో, మరి మా బాస్ తన కాబోయే భార్యకి దూరంగా ఉండలేకేనా ఆకాశం వైపు విరహంతో చూస్తూ చుక్కలు లెక్క పెడుతున్నది? ఆలహ్య తిరిగి నభని అల్లరి చేసింది.
సిగ్గుతో ఎర్రగా కందిపోయాయి ఆమె చెంపలు. ఆలు, ఇంత అల్లరి చేస్తే నీ బావగారితో చెప్పవలసి వస్తుంది. ఆయన వేసే శిక్ష ఎలా ఉంటుందో మరి, బెదిరించింది. సిగ్గుల మొగ్గయింది ఆలేహ్య. అలా ఒకరినొకరు ఆట పట్టించుకుంటూ మెల్లగా పక్కల మీదకి ఒరిగారు ఇద్దరు. కాని వాళ్ల ప్రశాంతత ఎంతో కాలం ఉండబోవడం లేదని తెలియదు ఇద్దరికీ. ప్రమాదం వారి వైపుకు దూసుకు వస్తోంది. ధ్రువ్ కళ్ళు అప్రమత్తంగా ఉన్నాయి. ఆర్మీలో ఉన్నప్పుడు నిద్ర లేకుండా, భోజనం లేకుండా రోజుల తరబడి ఉండేలా ట్రైన్ చేసుకున్నాడు తమ శరీరాన్ని. అక్కడి నుంచి బయటికి వచ్చాక కూడా ఆ అలవాటుని అప్పుడప్పుడు కంటిన్యూ చేస్తూనే ఉన్నాడతను. అందుకే పెద్దగా కష్టమనిపించలేదు. వన్స్ ఎ సోల్జర్ ఆల్వేస్ ఎ సోల్జర్. తన కార్ని వాళ్ల బిల్డింగ్కి కొద్ది దూరంలో చీకటిలో పార్క్ చేశాడతను. అతని కళ్ళు పరిసరాల్ని గమనిస్తున్నాయి. తనని అరుణ్ గమనిస్తూ ఉంటాడని తెలుసు. అందుకే వాళ్ళని దింపేసి వెళ్ళిపోయినట్టుగా అక్కడి నుంచి వచ్చి వేరే రూట్లో ఆ సందు దగ్గరికి చేరుకున్నాడు. అరుణ్ కోసం మాట వేశాడు. అర్ధరాత్రి కావస్తోంది. అయినా ఎలాంటి అలికిడి లేదు. అంతా నిశ్శబ్దంగా ఉంది. ఆ సమయంలో వైబ్రేట్ అయింది అతని ఫోన్. నెంబర్ డిస్ప్లే చూశాడు. ప్రిన్స్. చిన్నగా నవ్వుకుంటూ ఆన్సర్ చేశాడు. అతని కళ్ళు మాత్రం ఆ బిల్డింగ్ మీదే ఉన్నాయి. సారీ ధ్రువ్, నా వల్ల నీకు సెంట్రీ డ్యూటీ పడింది. అటు నుంచి గిల్టీగా అన్నాడు నిహార్. నేనలా అనుకోవడం లేదు నిహార్. ఒక విధంగా చూస్తే నీ ఐడియానే సరైనదని అనిపిస్తోంది ఇప్పుడు అన్నాడు నవ్వుతూ. ఆశ్చర్యపోయాడతను. ఎందుకని? నిహార్కి తన నిర్ణయాన్ని గురించి చెప్పాడు. స్ప్లెండిడ్. అయితే మా నభ పెళ్లి కూతురవుతుందా అడిగాడు నవ్వుతూ నిహార్. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా అంటూనే తమ పెద్దవాళ్లతో మాటల గురించి చెప్పాడు. వాట్, రిటైర్డ్ అంటే పెద్ద వయసు అనుకున్నారా అంటూ నవ్వాడు నిహార్. అంతలో దూరంగా ఎక్కడో బండి ఆగిన శబ్దమైంది. అలర్ట్ అయ్యాడు ధ్రువ్. మళ్ళీ చేస్తాను అని చెప్పి కాల్ కట్ చేశాడు. మెల్లగా కార్ దిగి సాధ్యమైనంత వరకు శబ్దం రాకుండా తలుపు వేయడానికి ప్రయత్నించాడు. ఆ చీకటిలో కలిసిపోయి నిలబడిన ధ్రువ్కి ఆ బిల్డింగ్ వైపు నడుస్తున్న ఒక ఆకారం కనిపించింది. ఆ ఆకారం ఒక మగవాడిదని చూడగానే అర్థమైంది ధ్రువ్కి. అతను నిశ్శబ్దంగా నభా వాళ్ల బిల్డింగ్ వైపు అడుగులు వేస్తున్నాడు చకచక. అతన్ని అనుసరించాడు నిశ్శబ్దంగా ధ్రువ్. అతను మెయిన్ ఎంట్రన్స్ చేరుకునే లోపుగా వెనక నుంచి అతని మెడ చుట్టూ చేతిని చుట్టి బలంగా బిగించి పట్టుకున్నాడు. ఆ వ్యక్తి ఒక్కసారిగా కంగారు పడిపోయాడు. అరవడానికి ప్రయత్నించాడు. అతని గొంతు మీద ఒత్తిడి పెంచాడు ధ్రువ్. అతను గెలిగెలా కొట్టుకోవడం ప్రారంభించాడు. అరవకుండా ఉంటే వదులుతాను, లేదంటే ఇక్కడే నేను చంపేస్తాను లో గొంతుకుతో హెచ్చరించాడు అతని చెవిలో ధ్రువ్. అతను గబగబా తల ఊపాడు. అతన్ని విడిచిపెట్టి దూరం జరగగానే అతను పారిపోవడానికి ప్రయత్నించాడు. తన కాలుని వేగంగా కదిపి అతని పాదాలకి అడ్డుపెట్టగానే ముందుకు తూలాడు ఆ వ్యక్తి. వెనక నుంచి అతని కాలర్ పట్టుకుని విసురుగా తన వైపుకు తిప్పుకున్నాడు ధ్రువ్. నేను ముందే చెప్పాను, తప్పించుకోవడానికి ప్రయత్నిస్తే చంపేస్తాను. మరొకసారి రఫ్గా ఉన్న కంఠంతో బెదిరించాడు. అతను గడగడా వణికిపోవడం మొదలుపెట్టాడు. అతని మొహం చూడగానే అతను అరుణ్ కాదని తెలిసిపోయింది ధ్రువ్కి. కొద్దిగా నిరాశ చెందాడు. కానీ ఏ క్లూని నిర్లక్ష్యం చేయడానికి లేదు కాబట్టి అతని కాలర్ పట్టుకున్నాడు. లేడీస్ పీజీ దగ్గర ఇంత రాత్రిపూట ఏం చేస్తున్నావు? గొంతులో అధికారం చూపిస్తూ అడిగాడు. మీరెవరు? తడబడుతూ అడిగాడతను. పోలీస్ అన్నాడు రఫ్గా వాడిని గుంజుతూ. అతని ఆర్మీ హెయిర్ కట్, మెలితిప్పిన మీసాలు, ఒడ్డు పొడుగు చూడగానే ఆ వ్యక్తి ధ్రువ్ చెప్పింది నిజమేనని నమ్మేశాడు. సార్ సార్ నాకేం తెలీదు సార్. బైక్ మీద వ్యక్తి నాకు లిఫ్ట్ ఇస్తే కొంచెం ఇక్కడ తన లవర్ ఉంటుంది, ఈ లెటర్ ఇచ్చేయమని చెప్పాడు సార్. భయపడుతూనే మొత్తమంతా చెప్పేశాడు. ఎక్కడా లెటర్ అడిగాడు కోపంగా ధ్రువ్. అడుగుతూనే తన మొబైల్ తీసి పోలీస్ స్టేషన్కి కాల్ చేశాడు. అతని దగ్గర నుంచి ఎన్వెలప్ని రుమాలతో అందుకుని అటూ ఇటూ తిప్పి చూశాడు. అతని హుడీని విప్పి అతని చేతులని వెనక్కి విరిచికట్టి తన కారు వైపుకు తీసుకుపోయాడు ధ్రువ్. అక్కడ కారు వెనక సీట్లో కూర్చోబెట్టి ఆ ఉత్తరం ఓపెన్ చేశాడు. ఒక్క అక్షరం కూడా అర్థం కాలేదు అతనికి. తెలుగులో ఉంది. అతనికి మాట్లాడడం వచ్చుగాని చదవడం రాయడం రాదు. వెంటనే 4-5 స్నాప్స్ తీశాడు. ఆ తర్వాత జాగ్రత్తగా ఆ ఉత్తరాన్ని మడతపెట్టి ఎన్వెలప్లో పెట్టి
కార్ డాష్బోర్డు మీద పెట్టాడు. సార్, ఆ బైక్ వ్యక్తి ఎవరు సార్? భయంగా అడిగాడు. స్మార్ట్ క్రిమినల్, జవాబిచ్చాడు ధ్రువ్. సరిగ్గా పావుగంట తర్వాత జీప్లో 3 పోలీసులు వచ్చారు. అతను తెచ్చిన లెటర్ని తీసుకుని స్టేషన్కి వెళ్ళిపోయారు. తిరిగి కారులో కూర్చున్నాడు ధ్రువ్. నీహార్కి కాల్ చేశాడు. అతను ధ్రువ్ ఫోన్ కోసమే ఎదురు చూస్తున్నాడు. ఏమైంది? ఒక్క రింగ్కే ఆన్సర్ చేసిన నీహార్ అడిగాడు. విషయం చెప్పాడు ధ్రువ్. లెటర్ పంపుతున్నాను నీకు. ఎలాంటి విషయమైనా సరే నాకు వర్డ్ టు వర్డ్ మీనింగ్ కావాలి, ఉన్నదున్నట్టుగా కమాండ్ చేశాడు. అతను ఒప్పుకున్నాక లెటర్ స్నాప్స్ పంపాడు. అటు నుంచి చాలాసేపు మౌనం. ఆ తర్వాత కొన్ని భయంకరమైన తిట్లు వినిపించాయి. అదేదో చవకబారు ఉత్తరమని ఊహిస్తూనే ఉన్నాడు ధ్రువ్. నీహార్ స్పందించిన తీరు అతని అనుమానాన్ని నిర్ధారించింది. నీహార్ ఇచ్చిన మాట ప్రకారం అర్థం వివరించాడు. వింటున్న కొద్దీ ధ్రువ్ మొహం కోపంతో ఎర్రబడింది. మండుతున్న నిప్పు కణంలా ఉన్నాడతను. జాగ్రత్త ధ్రువ్, వాడు చాలా డెస్పరేట్గా ఉండడమే కాదు, చాలా అబ్సెస్డ్గా ఉన్నాడు. జాగ్రత్తలు చెప్పి కాల్ కట్ చేశాడు నీహార్. ఆ విషయం నభకి ఉదయం చెప్పాడు ధ్రువ్. అతను అనుకున్నట్టే రియాక్ట్ అయిందామె. భయపడింది. ఈరోజు మనం మీ కొత్తింటికి వెళ్ళాలి. మొత్తం ఫార్మాలిటీస్ అన్నీ పూర్తయిపోయాయి కదా, హౌస్ వార్మింగ్ ఫంక్షన్ చేస్తారా? ఆమె దృష్టి మళ్లించడానికి అడిగాడు ధ్రువ్. అమ్మో, ఇప్పుడు గృహప్రవేశం లాంటి పెద్ద కార్యక్రమాలు పెట్టుకుంటే కుదరదు. అయినా అది అద్దెల్లే కదా అంటూ ఆ మాటల్లో పడ్డారు ఆలేహ్య, నభ. అతను తేలికగా ఊపిరి పీల్చుకున్నాడు. 4 రోజులు అలా గడిచిపోయాయి. అమ్మమ్మని హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకువచ్చారు. పాత ఇంటికి కాకుండా వేరే ఇంటికి తీసుకువచ్చేసరికి ఆవిడ ఆశ్చర్యపోయింది. అమ్మమ్మ, ఇది నీ మనవడిల్లని మర్చిపోకు. వెళ్లేప్పుడు మరీ చెప్పాడు నిన్ను చాలా జాగ్రత్తగా చూసుకోవాలని నవ్వుతూ చెప్పింది ఆలేహ్య అమ్మమ్మకి. గాలి వెలుతురు ధారాళంగా ఉన్న ఆ ఇల్లు ఎంతో నచ్చింది ఆవిడికి. అది ఇండిపెండెంట్ 3 పడక గదుల ఇల్లు. చుట్టూ ప్రహరీ గోడ ఎత్తుగా ఉంది. లోపల చిన్నపాటి తోట కూడా ఉంది. మెయిన్ రోడ్కి దగ్గరగా ఉంది. తన మనవరాలు కష్టపడవలసిన పని లేదు. దగ్గరే బేకరీ. అవన్నీ చూశాక ఆవిడ మనసు నెమ్మదించింది. నభ కూడా తమతో ఉండబోతోందని తెలిసి చాలా సంతోషపడిపోయింది. అలా వాళ్లంతా కొత్తింట్లో సెటిల్ అయ్యేసరికి 1 వారం రోజులు పట్టింది. వెంకీ పెళ్లి దగ్గర పడుతోంది. ఆ పెళ్లికి అందరూ అటెండ్ కావాలని చెప్పాడు నీహార్. అతను ఇంకా విజయనగరంలోనే ఉన్నాడు. ఈ లోపుగా నభ పిన్ని బాబాయ్ వచ్చారు. పిన్ని హడావిడి అంతా ఇంతా కాదు. నభ, ఎంత నీకు ఆర్మీ పిచ్చైతే మాత్రం వయసైపోయినా రిటైర్ అయిపోయిన వాడిని చేసుకోవడానికి నీకేం పోయే కాలమే? బుగ్గలు పొడుస్తూ అడిగింది రావడమే. ఆలేహ్య అమ్మమ్మ ఒకరి మొహం ఒకరు చూసుకుని నవ్వుకున్నారు. ఈ రోజుల్లో దాన్ని ట్రెండ్ అంటారటమ్మా. పక్కనుంచి సన్నాయి నొక్కులు నొక్కింది అమ్మమ్మ. బామ్మ, అగ్నికి ఆచ్యం పొయ్యకు. నభ ప్రతిమాలుకుంది. అల్లరిగా నవ్వింది సుధా. అన్నేళ్లు ఒంటరితనంతో బాధపడిన ఆమెకి చుట్టూ ఇంతమంది మనుషులను చూసేసరికి పిచ్చి ఆనందంగా ఉంది. ట్రెండా మట్టిగడ్డలా? వయసైపోయిన వాడి వల్ల ఉపయోగమేముంది? ఒక అచ్చటా ముచ్చట సరదాగా ఎక్కడికైనా బయటికి వెళదామనుకుంటే మూలుగుతూ ఇంట్లో మంచం ఎక్కేస్తాడు. సినిమా చూపించమంటే కన్నంబ కంచడమలా సినిమాలు చూపిస్తాడు అంది నభ పిన్ని. నభకి ధ్రువ్ తనని తీసుకువెళ్లిన మొదటి సినిమా గుర్తొచ్చింది. వర్షంలో ఇద్దరూ పక్కపక్కన కూర్చుని చూసిన సినిమా ఇంతవరకు తాము వెళ్లిన డేట్స్లో ద బెస్ట్ రొమాంటిక్ డేట్. అది తన పిన్నికెలా చెప్పగలదు? అందుకే సింధూర వర్ణంలోకి మారిన మొహాన్ని పక్కకి తిప్పుకుంది. ఆ రోజు సాయంత్రం వస్తానన్నాడు ధ్రువ్. అప్పటికే సమయం మధ్యాహ్నం 3 గంటలయ్యింది. ఇంకా 3 గంటలు ఎదురు చూడాలి. నిట్టూర్పు విడుస్తూ అనుకుంది. అవునే అమ్మాయి, అబ్బాయి అదే తాతగారి పేరు చెప్పలేదు. ఏం పేరేంటి? సోఫాలో కూలబడి ఆలేహ్య ఇచ్చిన కాఫీ తాగుతూ అడిగింది పిన్ని. కిసుక్కున నవ్వింది ఆలేహ్య. కోపంగా చూసింది ఆమె వైపు నభ. వనజ, అమ్మాయిని మరీ అంతలా అల్లరి పెట్టడం భావ్యం కాదు. పాపం నభకి ఏం నచ్చిందో ఆయనలో. భార్యకి నచ్చచెప్పడానికి ప్రయత్నించాడు నభ బాబాయ్. పెళ్ళంటే 100 ఏళ్ల పంట అంటారు. దీని అప్రాచ్యపు ఇష్టాలతో 25 ఏళ్ల పెంట చేసేలా ఉంది కోపంగా అంది వనజ ఉరఫ్ నభ పిన్ని. ఇష్టం లేని వాడితో 100 ఏళ్లు ఉండే కన్నా
నచ్చిన వాడితో 25 ఉండడం నయం కదా వనజ. సుధా కామెంట్ చేసింది. మీరు ఊరుకోండి అత్తయ్య గారు, పిల్లకి బుద్ధి చెప్పాల్సింది పోయి ప్రోత్సహిస్తే ఎలా? మీ కాలంలో కానీ మా కాలంలో కానీ నచ్చే చేసుకున్నామా పెళ్ళిళ్ళు ఉండడం లేదు? గయ్యమంది. పాపం నభ బాబాయ్ బిక్కమొహం వేశాడు. అలా నభ పిన్ని సాయంత్రం 6 దాకా హడావిడి చేస్తూనే ఉంది. నభ ఎదురుచూసిన క్షణాలు రానే వచ్చాయి. బయట కారాగిన శబ్దం వినిపించింది. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే తప్పకుండా తర్వాత ఎపిసోడ్ని వినండి. ఈ ఎపిసోడ్ని లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి రోజు కొత్త ఎపిసోడ్తో మీ ముందుకు వస్తాను. మీ మాధవి కృష్ణ.